ఆత్మ అభివృద్ధి, మన ఆత్మ అభివృద్ధి కావాలి. మన ఆత్మ అభివృద్ధి కావాలంటే పరిశుద్ధత కావాలి. మన ఆత్మ అభివృద్ధి కావాలంటే మనం దానికి తగినట్టుగా మన జీవితంలో ప్రేమ ఉండాలి అని ప్రేమ క్రైస్తవుడు ఈ యొక్క ప్రేమ విషయంలో నేర్చుకున్నాం. మరి నిన్న కూడా దైవ జ్ఞానం, ఎందుకంటే దైవ జ్ఞానాన్ని బట్టి మన ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి, మనం ఏ దైవ జ్ఞానంతో ఉంటే, మనం ఏ విధంగా ఉంటే మన ఆత్మ లేక అభివృద్ధి పొందుకుంటుందనే విషయాన్ని నిన్న జ్ఞానాభివృద్ధి గురించి నిన్న నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. మరి విశ్వాస అభివృద్ధి గురించి కూడా నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. మన విశ్వాసం అభివృద్ధి కావాలి. ఇంకా మన విశ్వాసం ప్రభు ఆశించినంత స్థాయికి ఇంకా మనం వెళ్ళట్లేదు. క్రైస్తవులు విశ్వాసం అంటే అది చిన్న సంగతి కాదు, చాలా పెద్ద సంగతి. అది ప్రైజర్ నేర్చుకుంటున్న కొలది అప్ టు ఎండ్ మనం దేవుని రాజ్యానికి చేరుకునే పర్యంతం వరకు కూడా విశ్వాస పరిధులు, విశ్వాస స్థాయిలు, విశ్వాస పరిమాణంలోనికి మనం ఎదుగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలకి అతి ప్రాముఖ్యమైనది విశ్వాసం. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేం. దేవుడి నుంచి ఏది పొందుకోలేం. అది ఇంపార్టెంట్. ఎందుకంటే మెయిన్ దేవుడి నుంచి ఏది పొందుకోవాలన్నా మనకు విశ్వాసం కంపల్సరిగా ఉండి తీరాలి. దేవుడి నుంచి ఏది పొందుకోవాలన్నా మనం దేవుని యొక్క వాక్యంలో ఆ విశ్వాసంలో ఆ దైవ సంబంధమైనటువంటి నిలకడ లేకపోతే మీరు కూడా ప్రభు ఆశించినంత విశ్వాస పరిమాణానికి మనం ఎదగలేము. కనుక నాకు మీకు కూడా అందరికీ సంఘం యావత్ ప్రపంచ క్రైస్తవులకే విశ్వాసం యొక్క పరిస్థితి కావాలి. దేవుని స్తోత్రం. మరి విశ్వాసం అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటే నిరీక్షించి వాటి యొక్క నిజస్వరూపాన్ని లేఖనాల్లో 11వ అధ్యాయం హెబ్రీ గ్రంథం 1వ వచనంలో మనం చూసాం. దేవుని స్తోత్రం. దేని గురించి నిరీక్షిస్తున్నామో దాని నిజస్వరూపంలోనికి క్రియలోకి వచ్చినప్పుడు అది విశ్వాసం యొక్క పరిధిలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. విశ్వాసం అన్నది ఆత్మ ఫలాల్లో ఒకటి అన్న సంగతిని కూడా మనం మరోసారి మీకు పునర్జ్ఞాపకం నేను చేస్తున్నాను. ఆత్మ ఫలాలు తప్పకుండా అయినా ఆత్మ ఫలాల్లో ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి బ్రదర్లో, సిస్టర్లో, యవనస్తులో ఆత్మ సంబంధమైన ఫలాలు ఉంటేనే మీరు కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు చూడగలుగుతాం. లేక నాకు మీకు కూడా చాలా అవసరం. దాన్ని మనం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడానికి లేదు. పరిశుద్ధాత్మ లేని వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి ఒక్కరూ ఆత్మ ఫలాలు స్థాయికి, ఫలించే స్థాయికి వెళ్ళాలి. అయినా సంఘము ఫలభరితంగా ఉంటేనే, మనం ఫలాలు కలిగిన వ్యక్తి అయితేనే మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించినటువంటి పరిస్థితి ఉంటుంది. క్రైస్తవుడు మనం ఏ పరిస్థితి కూడా మనకున్న ఆత్మీయత లేక ఫలాలు లేకపోతే అభివృద్ధి, ఆత్మ అభివృద్ధి అనేది ఫలాల మీద ఆధారపడి ఉంటుంది. అది ఒక చెట్టు, ఇది మంచి చెట్టు లేక చెడు చెట్టు, ఈ మంచి ఫలభరితం చెట్టు అనడానికి రుజువు ఏంటంటే దానికి వచ్చినటువంటి చిగురు, ఆకులు, కొమ్మలు. దాని తర్వాత అది కేవలము వాటితే కాకుండా అంజురపు చెట్టు చూడండి, యేసుప్రభువు వారు త్రోవ పక్కన వెళుతూ చెట్టు పక్క అంజురపు చెట్టును చూశాడు. ఆ కొమ్మలు బాగున్నాయి, ఆకులు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఆయనకి ఆకలిస్తుంది. తగిన సమయంలో అక్కడ ఫలము కూడా కనిపించట్లేదు. ఇక ముందు ఎప్పుడు ఫలించకూడదు కానీ యేసుప్రభువు వారు నేను అక్కడ చెప్పినట్టు నేను చెప్పించినట్టు లెక్క నాకు చెప్తుంది. కానీ బైబిల్ చెప్తుంది మనం ఫలాలు లేకపోతే అభివృద్ధి అనేది రాదు. ఆత్మీయ అభివృద్ధి అనేది ఎక్కడ వస్తుందంటే మనం ఆత్మీయ ఫలాలు, ఈ 9 ఫలాలు గలతీ 5వ అధ్యాయం 22-24 వరకు రాయబడిన ఆ 9 ఫలాలు మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడే మనం ఆత్మీయతలో అంత స్థాయి కలిగి ఉన్నాము అని అందరికి అర్థం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆత్మ వరాలు రెండవది, ఆత్మ ఫలాలు ముందు ఉండి తీరాలి. దేవుని స్తోత్రం. ఎలాగైతే నిత్యావసర వస్తువులు, అవసర వస్తువులు అనుకుంటున్నాం చూడండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మంచిది. దేవుని స్తోత్రం. ఇప్పుడు నాకు మంచి టీ షర్ట్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. ప్రెషర్ ముందు నా జీవితంలో కావాల్సిన, ఇంటికి కావాల్సిన ఆహారం కావాలి. ప్రెషర్ కడుపు కావాల్సిన ఆహారం కావాలి. దేవునికి అది నిత్యావసర వస్తువు. జాగ్రత్తగా గమనించాలి. అలాగే మనకి ప్రపంచంలో ఏదో ఉన్నతమైన పరిస్థితి అవసరం లేదు. మనం కోటీశ్వరం అయిపోకర్లేదు. కానీ తప్పకుండా ఊపిరి ఉండి తీరాలి. ప్రెషర్ ఇవి నిత్యావసరం. ఎలాగైతే మనిషి జీవితంలో శారీరకంగా నిత్యావసరం వస్తుంది, ఆత్మీయంగా నిత్యావసరం పరిస్థితుంది. కనుక నిత్యావసరాన్ని ముందు చూసుకోవాలి. దేవుని స్తోత్రం. అవసరం తర్వాత దేవుని స్తోత్రం. కనుక దేవుని వాక్యానుసారంగా మనకు నిత్యము అవసరమయ్యే వాటిలో ఈ ఆత్మ ఫలాలు వెరీ ఇంపార్టెంట్.
సంఘము మంచిది, చాలా మంది ఆత్మ నింపబడ్డారు, భాషలతో మాట్లాడుతున్నారు, మంచిది. కానీ ఇది చాలు, ఇది చాలు. బలు విశ్వాస స్థాయి అనేది ప్రైజ్ ది లార్డ్ కేవలము భాషలతో మాట్లాడితే మాత్రమే చాలు. దేవుడు భాషలతో మాట్లాడితే మన క్షేమం అభివృద్ధి పొందుకుంటాం అంతే. కానీ మనం మన ఆత్మ విశ్వాస పరిధికి వెళ్ళాలంటే, ఆత్మ అభివృద్ధి పొందాలంటే, విశ్వాసం అనేది బలంగా ఉంటే, ఈ ఆత్మ ఫలాల్లో ఒకటైన ఈ విశ్వాసానికి బాగా తగినంత శక్తి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాసమే గాని, మన జ్ఞానమే గాని మనుషుల స్థితిని ఆధారపడకూడదు, దాని మీద మనుషుల శక్తిని ఆధారం చేసుకోకూడదు అని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడు. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని శక్తి అంటే ఏంటి? ఒక మాట మీరు చెప్పండి, మీ లోపల నుంచి అని జ్ఞాపకం వాళ్ళు చెప్పండి. ఒకటోది వాక్యం దేవుని శక్తి, ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి, ఆ తర్వాత దేవుని కృప దేవుని శక్తి, ఆ తర్వాత సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి. ఇలాగా బైబిల్ దేవుని శక్తి క్రైస్తవుడు దేవుని శక్తిని ఆధారం చేసుకోవడం తప్ప మరొకటి ఆధారం చేసుకుంటే విశ్వాసం యొక్క అభివృద్ధిని మన జీవితంలో చూడపడలేము. ఇది చాలా తప్పకుండా మనం నేర్చుకోవాలి. దేవుని పాదాల దగ్గర దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథాన్ని ఇలా మనం దేవుని వాక్యం విశ్వాసం యొక్క దైవిక క్రియ లేఖనం చెప్తుంది. ఇది దేవుడిచ్చిన వరమే తప్ప మరొకటి కాదు అనేది సంగతిని గుర్తించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. లేఖనం చెప్పింది ఇప్పుడు ఇందాకలే మనం దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీ 2వ అధ్యాయంలో మనం 7-8 వచనాల్లో చూస్తాం. విశ్వాసం అనేది మన విశ్వాసం ద్వారా దేవుని కృప చేతనే మనం రక్షింపబడి ఉన్నాం. ఇది దేవుని వరమే. ప్రైజ్ ది లార్డ్. అంచేత మనకు దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసం. అయితే దేవుని వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే, మనం కొన్ని స్థాయిలకి ఎదగవలసినటువంటి పరిస్థితి ఉంది. విశ్వాసం రకాలు నేను కొన్ని చెప్పాను, కానీ ఇప్పుడు నేను దాని గురించి మరియు కొంచెం ముందుకు వెళ్ళి కొంచెం దైవ సంబంధంగా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. క్లుప్తంగా 3-4 సంగతులు నేను మీకు చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో చూద్దాం. లేఖన ప్రకారం కూడా రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మరియు సున్నతి గల వారికి తండ్రి ఒకటకు అనగా సున్నతి మాత్రం పొందిన వారు గాక, మన తండ్రి అబ్రహాము సున్నతి పొందక మునుపు అతని కలిగిన విశ్వాసం యొక్క అడుగు జడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి ఒకటకు అతడు ఆ గుర్తు పొందెను. అతడు విశ్వాసంలో నడిచాడు. విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి, వాక్ బై ఫెయిత్, విశ్వాసంలో నడిచాడు. ఇది కావాలి మన నడక. ఆత్మీయ విశ్వాస నడక అది విశ్వాసంలో వెళ్ళాలి. మన ప్రతి అడుగు విశ్వాసంలో వేయాలి. మన ప్రతి ప్రార్థన విశ్వాసంలో ఉండాలి. మనం విశ్వాస సంబంధమైన స్థితికి మనం ఎదగాలంటే మన అడుగు ప్రతి ఒక్కటి కూడా బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అబ్రహాముగా ప్రబలేదు, అబ్రాహాముగా పిలిచాడు. కానీ అతని ప్రతి అడుగులో కూడా విశ్వాసం ఉంది. అతడు దేవుడు చూడకపోయినా దేవుడిని ప్రభువుని నమ్మాడు. అతడు ప్రభు స్వరాన్ని నమ్మాడు. ప్రభుకి మీద ఆధారపడి తను ఎక్కడ చూపించిన స్థలానికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయినాడు. ఆయన ఏంటంటే అక్కడ కరెక్ట్ గా దేవుని పాదాల దగ్గర అతని స్థితిని చూడగలిగాడు. దేవుని బైబిల్ అని చెప్తుంది, అబ్రహామును దేవుడు ప్రారంభంలోనే అబ్రహామును ఆకట్టుకునే కాడుంటే అతడు ఒకే ఒక స్వరంతో, ఒకే ఒక మాటతో, ఒకే ఒక అద్భుతమైన రీతిలో అతడు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే అతడు విశ్వాసం యొక్క అడుగులు వేస్తాడు. ఆ అడుగుల్లో చాలా అద్భుతమైన శక్తి ఉంది. అందుకే అబ్రహామును దేవుడు దీవించినప్పుడు నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని దీవిస్తాను. మన అడుగులు విశ్వాసపూర్ణంగా ఉండాలి. ఈవెన ప్రతి అడుగును ఒక అడుగు వేస్తున్నాం, అదేంటి విశ్వాసం వేస్తున్నావా, మామూలు వేస్తున్నావా, లేదా ఆలోచన వేస్తున్నావా, పర్వాలేదులే ఇది జరిగిపోతే అన్న సాధారణంగా మనం వేస్తున్నాం, లేక విశ్వాసంతో అడుగు వేస్తున్నావా ఏదైనా కార్యక్రమానికి, ఏదైనా కార్యానికి, ఏదైనా సరే మన ఇంట్లో, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఒక విశ్వాస స్థితికి అడుగు పెట్టాలి.
అయ్యా నా జీవితంలో కూడా నేను, ఎందుకంటే లేఖన ప్రకారము మనం ఉదయమందు మనస్సంతు ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటాం, దాని మీద బట్టే మనం అడుగు పడుతుంది. మనం తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. మనం తీసుకునే కొన్ని విషయాలు నిర్ణయాలు ఉంటాయి. ఎందుకంటే విశ్వాసంతో నువ్వు ఏమి చేయలేకుండా, విశ్వాసం లేకుండా ఏమి చేయలేవు. ఏదైనా విశ్వాసంతోనే చేయాలి. కనుక నీ అడుగు, నువ్వు తీసుకునే నిర్ణయం విశ్వాసంతో దేవునికి అనుకూలంగా తీసుకునే అద్భుతం చేయాలి. జాగ్రత్త మీరు గమనించాలి, గమనించాలి. తండ్రి పాదాలు పట్టుకొని ప్రైజ్ ది లార్డ్ బైబిల్ గ్రంథం చూద్దాం. మీకు అర్థమైందా? ఒక యవనస్తురాలికి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఆ యవనస్తురాలు ప్రార్థనలో దేవుణ్ణి కోరుకుంది. ప్రభువుని అడిగింది, నాకు మంచి విశ్వాసమైన భర్తని, ఆత్మీయుడైన భర్తని, అభిషేకంతో ఉన్న భర్తని, నాకు ప్రార్థించే భర్తని నాకు ఇవ్వండి. పోషించే భర్తని కానీ, మంచి పొడవుగా ఉండాలని కానీ, మంచి ఆరోగ్యం ఉండాలి కానీ, మంచి అందంగా ఉండాలి కానీ, మంచి ఏ సాఫ్ట్వేర్లోనో హార్డ్వేర్లోనో మంచి జాబ్ చేసేవాడిని కానీ, ఇలా కాదు. ఆమె నాకు మంచి ఆత్మీయుడు కావాలి, నాకు మంచి ప్రార్థన పడు కావాలి, మంచి విశ్వాసంతో ఉన్నవాడు కావాలి, నాకు అలాంటి దైవిక వ్యక్తిని నాకు భర్తగా అనుగ్రహించు ప్రభు అంటే, మరి ఆమె భర్త మామూలుగా ఉన్నప్పుడు చూడడానికి బాగానే ఉన్నాడు. కానీ తర్వాత చూస్తే అతడు లేని అలవాట్లేదు. దేవుని సెలవు ఎంత ఏడ్చింది. నేను అడిగింది ఏంటి ప్రభా, నాకు వచ్చింది ఏంటి, నేనే తప్పు చేశానయ్యా, నాకేంటి పరీక్ష అన్నట్టు బాధపడింది, ఏడ్చింది. దేవుని సంవత్సరాల నుంచి మేము చాలా ప్రభు పాదాలు ఏడిస్తే సడన్ గా ఆ భర్తను దర్శించి దేవుడు మాట్లాడే అద్భుతం చేసి ఆ భర్త జీవితాన్ని మార్చినప్పుడు, ఆ భర్త మంచి ఆత్మీయుడైనప్పుడు, ఆ భర్త అభిషిక్తుడైనప్పుడు, ఆ భర్త సేవకుడిగా దేవుని రాజ్యమహిమ కొరకు వాడబడుతున్నప్పుడు ఆమె సంతోషానికి అవధులే. ఎంత అద్భుతంగా, ప్రభా నేను కోరుకున్నది మళ్ళీ ఈ రోజు నువ్వు సంప్రాప్తం చేశావు. అది అద్భుతంగా ఆనాడు నేను కోరుకున్నాను. కానీ ముందు నాకు పరిస్థితి అయితే ప్రతికూలం ఉంది. కానీ ఇప్పుడు నాకు అన్ని పరిస్థితులు నువ్వు అనుకూలంగా మార్చావు. కనుక నువ్వు ఆశ్చర్యకరమైన దేవుడు నాయన. నువ్వు ఎందుకంటే శూన్యంలోనే సృష్టిని సృష్టించావు. ప్రభు నీకు అసాధ్యం అంటూ లేదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఒకసారి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. తండ్రి, బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా నాకు విశ్వాసపడు కావాలి. సరే విశ్వాసంతో అడిగేస్తే ఇంకా తన జీవితంలో తన మంచి ఆత్మీయుడు, మంచి వాడబడిన దైవజనుడు తనకి ఆ వ్యక్తికి అలా మార్చాడు. ఆ తర్వాత అనుకుంది, నాయన ఇంత సమయం ఒక వ్యక్తి దైవ దృష్టిగా ఆ కోరిక నిలబడడానికి ఇంత స్థితి కావాలి, ఇంత ప్రార్థన కావాలి, ఇంత కన్నీరు కావాలి అనుకుంది. ఆమె కన్నీరు గార్చి ప్రార్థించి మొరపెట్టి దేవుణ్ణి ప్రతిరోజు, ప్రభా నా భర్త మామూలుగా ఉంటే కాదు, నా భర్త విశ్వాసపడు కావాలి, ఆత్మీయుడు కావాలి, అభిషిక్తుడు కావాలి అని ప్రైజ్ జాబ్ రిజైన్ చేసి ఆయన సేవలో ఆశ్రయించబడే అభివృద్ధి పొందాడు. దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసపు అడుగన్నది చాలా కష్టం, సాధారణ చిన్న విషయం కాదండి. ప్రైజ్ లార్డ్. ఆమెకు తెలియదు ఆ వ్యక్తి గురించి, పని చేస్తున్నాడు అని ఏంటి తెలియదు. కానీ తర్వాత తెలిసింది. మనం తెలిసిన తర్వాత దాన్ని విడిచిపెట్టలేడు, ఆమె విడిచిపెట్టలేదు భర్తని. కానీ ఇంకా 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 నేను దేవుణ్ణి సనుకొని, దేవుణ్ణి కొనుక్కొని, దేవుణ్ణి తిట్టి, లేక దేవుణ్ణి అవమానపరిచి మాట్లాడి, నలుగురి దగ్గర దేవుణ్ణి అవమానపరిచి మాట్లాడకూడదు. కనుక నేను ఎలాగైనా మళ్ళీ ప్రభు పాదాలు, నా ప్రభు నా కార్యం చేసే వరకు పాదాలు విడిచిపెట్టనుకొని ఏడ్చి మొరపెట్టి ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఉన్నతమైన స్థాయిలో విశ్వాసపరుడు, అభిషిక్తుడు, ఆత్మపూర్ణుడు దేవుడు చేశాడు. అద్భుతంగా వాడబడ్డాడు అసలు. కనుక బైబిల్ గ్రంథం దేవుని వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే, మన విశ్వాసం ఏ స్థాయిగా ఉందంటే చూడదు, అప్పుడే అడుగు పడుతుంది. మన విశ్వాసము ఏ స్థాయిలో ఉంది? నీ విశ్వాసం అమూల్యమైన విశ్వాసం ఉందా, లేక గొప్ప విశ్వాసం ఉందా, లేక అల్ప విశ్వాసం ఉందా? ఎలాంటి విశ్వాసం నుంచి నువ్వు అడుగు పెడుతున్నావు? దేవునికి స్తోత్రం. మన కాళ్ళకి సరైనటువంటి ఇది ఉంటే తప్ప, మన కాళ్ళలో తగిన బలం ఉంటే, ఆ బలంతో మనం అడుగు గట్టిగా వేస్తే అక్కడ పరిస్థితి వేరు. మన అడుగులో తేడా వచ్చింది అనుకోండి, పడిపోయే ప్రమాదం. కనుక విశ్వాస అడుగులను బట్టి ఆయన ప్రారంభం దగ్గర నుంచి అబ్రాముగా మార్చబడి, ఆ తర్వాత ఆయన నిండు 100 ఏళ్ళు పైగా
120 సంవత్సరాలు పైగా బతికినటువంటి అబ్రాహాము దైవ సన్నిధిలో ఆయన అంత అడుగులు కూడా చాలా శక్తివంతమైన అడుగులు వేశాడు. క్రైస్తవులు అంత అద్భుతంగాను. ఒకవేళ నీది నేను చెప్పిన పరిస్థితికి రాదేమో ప్రభా, నేను వెళుతున్నాను, కానీ ఆ అమ్మాయి ఒకవేళ రాకపోతే అయ్యా ఈ ప్రమాణ విషయంలో నీకు తగిన పరిస్థితి ఉండదు, దీనిలో నీకు ఎలాంటి స్థితి ఉండదు. కనుక అయినప్పుడు ఒక మాట చెప్తాను, నేను ఎవరి గురించి ఎవరి సన్నిధిలో నేను జీవిస్తున్నానో, ఎవరైనా ఆరాధన చేసి ఎవరిని మహింపరిచి నేను సేవ చేస్తున్నానో నాయనా, ఆ దేవుడు నీకు ముందుగా దూతను పంపిస్తాడు. నువ్వు తప్పకుండా నా కుమారుడికి భార్యను తీసుకుని వచ్చదు. ఆ మాట చెప్పగలిగాడు అబ్రహాము. బైబిల్ అని చెప్తుంది, అబ్రహాము నుంచి అబ్రహాం అయ్యాడు. అతని విశ్వాస స్థాయిలు ఎంత అద్భుతంగా మన జీవితంలో దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన పెరగాలి, విశ్వాసం పెరగాలి, పరిశుద్ధ పెరగాలి, అభిషేకం పెరగాలి, ఆత్మీయత పెరగాలి, నమ్మకత్వం పెరగాలి, నీతి పెరగాలి, దేవుని యందు ఆధారపడిన జీవితం పెరగాలి. ఇవన్నీ పెరుగుతూ వస్తుంటే ఆ పెరుగుతున్న అంశాలన్నీ కలిపి విశ్వాస కృపలోనికి, విశ్వాస పరిధిలోనికి, విశ్వాసమైనటువంటి సంపూర్ణతకి అని నడిపిస్తాయి. నీ వాక్య పఠనం యొక్క స్థాయి కూడా, టైమింగ్స్ కూడా పెరగాలి. వాక్య ధ్యానం కూడా మారాలి. వాక్యాన్ని ఎక్కువ ధ్యానిస్తూ వాక్యాన్ని ప్రేమిస్తుంటే స్థాయికి మనం వెళ్ళిపోవాలి. అలాగూ వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, సహవాసం వల్ల విశ్వాసం కలుగుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనకి విశ్వాసాన్ని ఇస్తాడు. కనుక విశ్వాస అడుగులు నువ్వు తీసుకునే నిర్ణయాల్లోని విశ్వాసం ఎంత పరిమాణం ఉందో దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఉంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. ఆ నమ్మడం మామూలు పరిస్థితి కాదు. క్రైస్తవులు ఆకాశ నక్షత్రాలు లేక నీ సంతానం అత్యధికం అవుతుందంటే ఆయన విశ్వాసం ఆలోచించండి. బైబిల్ అని చెప్తుంది, ఆయన అవిశ్వాసం వల్ల ఎక్కడా దైవవాక్యం వ్యతిరేకంగా విశ్వాసం వల్ల బలం పొందెను అని రాయబడి, అది అతనికి కాదు. మరొకసారి 4వ అధ్యాయము అక్కడ 18 నుంచి 20 వరకు చదవండి. రోమా 4:18-20 వరకు. నీ సంతానము ఎలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునకు బలహీనుడు కాక రామారామి 100 ఏండ్ల వయసు గలవాడే ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భంలో మృతతుల్యమైనట్టును ఆలోచించును. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలపడ్డాడు. రూఢిగా విశ్వసించి, దేవుని స్తోత్రం, రూఢిగా విశ్వసించి. ఆ రూఢిగా అన్నది వెరీ ఇంపార్టెంట్. దేవుని స్తోత్రం. అంటే రూఢిగా చాలా శక్తి ఉందిన పదం. రూఢిగా విశ్వసించి, దాంట్లో ఎక్కడ డౌట్ లేదు, దాని వెనతిరుగుతున్న పరిస్థితి లేదు. ఎందుకంటే అతడు నమ్మిన పరిస్థితులు అన్నది అంత విశ్వాసాన్ని అతని జీవితంలో అతను కూడబెట్టుకున్నాడు, విశ్వాసంలో అభివృద్ధి పొందుకున్నాడు. బైబిల్ అపోస్తులు కూడా 17వ అధ్యాయము 5వ వచనం కూడా చూడండి. 5వ అధ్యాయం 17వ వచనం నేను చూశాను మాట ఒకటి. అపోస్తులు కార్యములు అయితే 17:5 అని ఉంటుంది. 5:17 నాకు కొంచెం 17:5 కాదు, 5:17 చూడండి. లోక 5:17 చూసాను. ఉందండి. 17:5 చూడండి. లోక 17:5 చూడండి. లోక 17:5 చూడండి. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, అపోస్తలులు వాళ్ళు కూడా అవసరమైంది. దే వాంట్ ఫెయిత్. వాళ్ళు దేవుడు ప్రభుని అడిగారు, యేసయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచవా? వాళ్ళు ప్రభువుని అడిగారు. మనం కూడా ఈ శారీరకమైన అవసరాలు ఎంతసేపు మనం ఈ స్వస్థతలు, మనకు కావాల్సిన అవసరాలు, ఈ ఉద్యోగాలు, ఈ శారీరక సంబంధం, మన కుటుంబ అవసరాల గురించి మనం ఎక్కువగా సామాజికంగా మన తండ్రిగా ప్రార్థన చేస్తుంటాం. అసలు మనకి స్పిరిట్ సంబంధంగా, ఆత్మ సంబంధంగా ఏం కావాలి?
నాకు తగినంత ప్రార్థన దయచే ప్రభా, తగినంత వాక్యానుసార విధేయత దయచేనా, తగినంత వాక్యానుసార విశ్వాసం దయచేనా, వాక్యానుసారం నా ప్రేమ దయచే ప్రభా, వాక్యానుసారం పరిశుద్ధ దయచే ప్రభా, వాక్యానుసారం నమ్మకత్వాన్ని దయచే ప్రభా, వాక్యం యొక్క నీతిలో నేను ఉండగలటకు సహాయం చే తండ్రి. నేను ఎక్కడ కుడి అనుమలకు తొట్టిల్లిపోకుండా వాక్యం నీతిలోనే నేను ఉండాలి. నా నడక ప్రతి అడుగు కూడా విశ్వాసంలోను, నీతిలోను, ఆత్మలోను, వాక్యానుసారంగా నేను అడుగు వేసి నా విశ్వాస జీవితంలో నేను విజయవంతురాలని కావాలి ప్రభా అని ప్రార్థించేవారు ఎంతమంది ఉంటారు. ప్రతి ఒక్కరూ మన ఇంట్లో బాగాలేకపోతే మన స్వస్థల గురించి ప్రార్థన చేస్తాం, ఇతర స్వస్థల గురించి ప్రార్థన చేస్తాం. మంచిది కార్యక్రమం, మంచిది. దేవుని వాక్యం మీరు ఒకరినొకరు ప్రార్థన చేసుకోమని లేఖనాల ప్రకారం మనం అందరి కొరకు ప్రార్థన చేయమని బైబిల్ గ్రంథంలో భక్తుడిన పౌలు గారు తిమోతి పత్రిక రాశాడు కనుక మనం ప్రార్థించబద్దులుగా ఉందాం, మంచిది. కానీ విశ్వాసాన్ని అభివృద్ధి పొందించమని, ఆత్మీయతను అభివృద్ధి పొందించమని, నీతిని అభివృద్ధి పొందించమని, నాలో తక్కువ స్థితి ఉండకూడదయ్యా. స్పిరిట్ గా ఆత్మ సంబంధంగా ఏది తక్కువ స్థాయిలో ఉండకూడదు. అలా నేను ఆత్మీయంగా నేను అభివృద్ధి పొందాలనే ఆలోచన, తపన, క్రియ, దానికి విశ్వాసం అంటే చాలదు, క్రియకి వెళ్ళిపోవాలి. దాని తగినంత క్రియకి వెళ్ళిపోవాలి. అలాంటి స్థితి మనకు రావాలి. అది మనం కోరుకుందాం. ఆయన విశ్వాసంలో నడిచాడు. ఈ వాక్డ్ బై ఫెయిత్. అతడు విశ్వాసంలో నడిచాడు. దాన్ని దేవుడు ఆశ్రయించాడు. దేవుడు అతడు ఎంత స్థాయికి వెళ్ళాడంటే, దేవుడు దేనికి శిల్పియో నేను మనకుండా ఉన్నాడు. పునాదులు గల పట్టణం కొరకు, ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచాడు. అంత స్థాయికి వెళ్ళిపడి అనేక శ్రమలకు తండ్రిగా ప్రేస్తున్నాడు. ఎవరు ప్రభునందు నిద్రించినా ముందు అబ్రహాము రొమ్ము దగ్గరికి వెళ్ళాడు. అలాంటి దైవిక స్థితిని దేవుడు అతనికి ఇచ్చాడు. అంటే ఏ స్థాయికి వెళ్ళి ఆలోచించాడు. మనం మొదటిది మన నడక విశ్వాసం. దేవునికి స్తోత్రం. మనం తీసుకునే నిర్ణయాలు విశ్వాసంలో తీసుకోవాలి. దేనిగా రెండవది మత్తయి సువార్త 21:22. ప్రే బై ఫెయిత్. విశ్వాసంలో ప్రార్థించాలి. విశ్వాసంలో ప్రార్థించాలి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవన్నీ నమ్మిన యెడల మీరు వాటన్నిటినీ పొందుదరని వారితో చెప్పాను. బైబిల్ గ్రంథం ప్రే బై ఫెయిత్. విశ్వాసం ద్వారా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలో పరిశుద్ధి ఉండాలి, మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ పరిశుద్ధ విశ్వాసము రెండు కలిసినప్పుడు మన ప్రార్థనకి దైవ శక్తి బాగా చేకూరుతుంది. దేవుని స్తోత్రం. మనం ఇంకా కొంచెం లోతుకు వెళ్ళిపోతే ఆత్మలో ప్రార్థన చేయాలి, ఆత్మానుసారంగా ప్రార్థన చేయాలి. మన ప్రార్థన అలవాటు పూర్వకం ఉండకూడదు. మన ప్రార్థన ఆత్మానుసారంగా ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థన చేయాలి. మామూలుగా మనకున్న మానవరీత్యా అలవాట్రీత్యా చేసే ప్రార్థనకి వేరు పరిస్థితి. కానీ ఆత్మలోంచి ఆత్మానుసారంగా ఆత్మశక్తి ద్వారా ప్రార్థించే ప్రార్థనకి అయినా దేవుడు శక్తి తోడై. నీ ప్రార్థనకు దేవుని శక్తి తోడైనప్పుడు నీ ప్రార్థన దేవుని పరిశుద్ధ సన్నిధికి పెడుతుంది. దావీదు రాయి విసిరాడు. వడిసెల తనకున్న జ్ఞానంతో, తనకున్న అలవాటుతో, తనకున్న ఆలోచనతో రాయి విసిరాడు. కానీ రాయిని పరిశుద్ధాత్మ దేవుడు గోలియాతు నుదురులోకి చేర్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే ఆ రాయిని కరెక్ట్ గా అతని నుదురు తప్ప ఎక్కడ కాలేదు గోలియాతుకి. అలాంటి నుదురులోకి ఆ రాయి బలంగా దూసుకుపోయినట్టు చేసింది పరిశుద్ధాత్మ. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో సమూయేలు నేను దావీదును అభిషేకించిన తర్వాత అతడు బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగాడు. ఆ దిగటం వల్ల అతడు దేవుని యొక్క వాక్యానుసారంగా ఆ రాయ కరెక్ట్ గా గొలకరాయి, ఆ చిన్న రాయన అది అతని నుదురులోనికి చొచ్చుకొని పోయేటట్టు చేసింది పరిశుద్ధాత్మ దేవుడే. కనుక మన ప్రార్థన ఆత్మ సహాయంతో, ఆత్మశక్తితో, ఆత్మానుసారంగా ప్రార్థించినప్పుడు, విశ్వాసంగా ప్రార్థించినప్పుడు, మనం పరిశుద్ధంగా ప్రార్థించినప్పుడు
ఈ మూడు కలిసి దేవుని పాదాల దగ్గరికి మన విజ్ఞాపన జవాబు పొందుకున్న స్థాయికి వెళ్ళిపోతాయి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రార్థన కింద వెళ్ళిపోతుంది. కనుక దేవా, నా ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, నా ప్రార్థనలో నాయన పరిశుద్ధి ఉండాలి, నా ప్రార్థనలో ఆత్మ సాయం కావాలి. నేను చేసిన ప్రార్థనకి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయాలి, ఆయన ముద్రించాలి, ఆయన సాయం చేయాలి, ఆయన చిత్తానుసారంగానే ఆ ప్రార్థన మనం వెళ్ళాలి. అలా ప్రార్థన వెళ్ళినప్పుడు ఆ ప్రార్థనకి గొప్ప శక్తి చేకూరుతుంది. దేవునికి స్తోత్రం. బలమైన చీమలు అన్ని కలిపి ఒక బలమైన పామును, చలి చీమలు అన్ని కలిపి బలమైన పామును చంపేసే సామెతైన నిజం. కనుక దేవుని వాక్యంలో ఉన్న సత్యం అంటే నీ ప్రార్థనకి విశ్వాసం లేకుండా అలా ఏదో మనం అడుగుతున్నామని కాదు, మన విశ్వాసంతో ప్రార్థన ఆత్మ సాయంతో మనం ప్రార్థించే ప్రార్థనకి జవాబు తప్పకుండా వచ్చింది. ఈరోజు తండ్రి పాదాల దగ్గర మీరు కూడా ప్రభా ప్రార్థన చేస్తున్నా, మంచిది, నా ప్రార్థనకి పరిశుద్ధి ఉండాలి, నా ప్రార్థన విశ్వాసం ఉండాలి, నా ప్రార్థన ఆత్మ సాయంతో చేయాలి. నాకు ఈ మూడు అనుగ్రహించండి ప్రభా. అలాగూ నేను ప్రార్థన నేర్చుకొని, అలాగూ నేను ప్రార్థనా పరురాలుగా ఉండే కృప దయచేయండి. ఒక సంఘములో ఈ కానుకలు ఇచ్చేవారు, దశంభాగాలు ఇచ్చేవారు, లేక స్వేచ్ఛార్పణలు అర్పించేవాడు, కృతజ్ఞత కానుకలు అర్పించేవాడు, వీళ్ళందరికంటే ప్రార్థనాపరుల సంఖ్య ఎక్కువగా ఉంటే, ప్రార్థనాపరుల సంఖ్య ఎక్కువ ఉంటే ఆ ప్రార్థన పరలోకం నుంచి ఆశీర్వాదాన్ని సంఘంలోనికి దింపేస్తుంది. దేవునికి స్తోత్రం. అన్నాలాంటి ప్రార్థించే అంగలార్చే స్త్రీలు చాలు, మనం కోటీశ్వరం వాకలేదు. పేద విధురాలు 2 కోసలు దేవుడు దీవించినట్టే మన సంఘంలో ప్రార్థన శక్తి కుమరించబడిపోతుంది. ప్రార్థన ద్వారా నాకు బాధకరమైన సంగతి ఏంటంటే, ప్రార్థనలో సరైన ఎదుగుదల లేదు ఇంకా సంఘంలో. చాలు, మనకు చాలు. మన ప్రార్థన ఇంకా దేవునికి అనుకూలంగా, దేవునికి అంగీకారంగా, దేవునికి ఇష్టంగా మారాలంటే ఆ ప్రార్థనలో ఈ 3 ఉండి తీరాలి. విశ్వాసము, పరిశుద్ధ ప్రార్థన, ఆత్మ ద్వారా సాయం చేసే ప్రార్థన, ఈ 3 అనుకుంటా. అప్పుడే మన ప్రార్థనకి తగినంత శక్తి ఏర్పడి ప్రార్థన జవాబు కూడా మనం త్వరితగతిని పొందుకోవడానికి అవకాశం ఉంది. ప్రభువుని అడుగుదాం, అందరూ అడుగుదాం. ఎవరు నిరీక్షణ కోల్పోవద్దు. దేవా, నాకు ప్రార్థనలో తగిన విశ్వాసం, ప్రార్థనలో తగిన పరిశుద్ధ, ప్రార్థనలో తగిన ఆత్మ సహాయం చేయండి. ఆ ప్రార్థన దైవ శక్తివంతంగా దేవుడు మన ప్రార్థనని తీసుకెళ్లి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి పాదాల దగ్గర, కుమారుడి పాదాల దగ్గర చేస్తాడు. అప్పుడు ప్రార్థనకు జవాబు. దేవునికి స్తోత్రం కళ్ళు కాక. ఒకటోది ప్రార్థన విశ్వాసంలో నడవాలి, వాక్ బై ఫెయిత్. రెండోది ప్రే బై ఫెయిత్, అంటే విశ్వాసంలో మనం ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. అమాలేకీలు ఇశ్రాయేలుకి అక్కడ యుద్ధం జరుగుతుంది. అక్కడ జాషువా మరి వేరే ఆలోచించలేదు, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు విశ్వాసంతో సూర్యచంద్రుని ఇద్దరిని కూడా ప్రార్థన ధరాపేశాడు. దేవుడు ఆమెను అనేశాడు, ఇశ్రాయేలు గెలిచినంత వరకు మీరు ఆ మేఘాలను కానీ, ఆ అయ్యాకోరలో నుంచి కానీ, ఆ యొక్క బైబిల్ దాటి రావద్దు. గిబియోన్లో అక్కడే ఉండిపో చంద్రుడా, అయ్యాలోయలో నువ్వు అక్కడే ఉండిపో సూర్యుడా, నువ్వు ఏమాత్రం అట్టించి రావడానికి లేదు. ఇద్దరిని ఆపే దేవుడు ఆమెను అనేసాడు ప్రార్థనకి. ఆయన ప్రార్థన సమయోచితమైన ప్రార్థన ఉంది. కరెక్ట్ గా అవసరాన్ని ప్రార్థన చేస్తున్నాడు, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ సాయంతో ప్రార్థన చేస్తున్నాడు, వాక్యానుసారం ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి తగిన ప్రార్థన, ఆ ప్రార్థనను దేవుడు వినేసి వెంటనే సూర్యచంద్రుడు ఇద్దరిని ఆపేశాడు. ఇశ్రాయేలు గెలిచినంత వరకు కూడా దేవుడు ఊరుకోలేదు. దేవునికి స్తోత్రం. బైబిల్ కానించండి, లేఖనాలు. ఇంకా ఏలియా ఆలోచించలేదో, ఇంకా ఆయన ఆలోచించలేదు. ఏంటి 50 మంది వచ్చి, అయ్యా నేను రాజు నుండి దిగి రమ్మంటున్నాడు అనగానే ఆయన కొండ దిగి రమ్మన్నాడు. రాజు ఏమిటి, క్రైస్తరాడు రాజు నాకు ఆజ్ఞాపించే పరిస్థితి అని అతను శారీరకంగా ఆలోచించలేదు. కానీ ఒక్కటి ఆలోచించాడు. ఏం దేవునికి వాక్యం చెప్తుందంటే, బైబిల్ గ్రంథంలో రాజు పరిస్థితి అని తెలుసు. ఈయన నన్ను ఆజ్ఞాపించే పరిస్థితి
ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యం ఈయన ఇంకా వేరే ఆలోచన లేదు. ఆకాశం నుండి అగ్ని దిగి ఆ 50 మందిని దహించును కాక. ఆ నిర్ణయాన్ని చూడండి. మనం ఆలోచిస్తే ఈ మాత్రానికే చంపేస్తాడా? ఈ మాత్రానికి అంత ప్రార్థన చేస్తాడా? ఈ మాత్రానికి అంత ప్రార్థన చేస్తాడు. వాళ్ళు పంపించిన మనుషులు రాజు ఏం చెప్తే చేయాలంతే. మీకన్నా అక్కడ తేడా ఏంటంటే జాగ్రత్తగా వీళ్ళు రాజు పంపించిన మాటను అలాగా తూచా తప్పకుండా చేశారు. కానీ మిగతా మూడో వాడికి మటుకు వాడికి భయం వచ్చి వాడు ఎంత దైవికంగా వాడు ప్రార్థన చేశాడు. ఎంత వాడు విజ్ఞాపన అంటే దాని అర్థం దేవుడు ప్రార్థించడం కాదు. అక్కడ ఏలియాని బతిమలాడుకుంటున్నటువంటి స్థితి చూడండి. 2 గ్రూపులు చనిపోయిన తర్వాత 3వ గ్రూప్ పట్ల వీడు ప్రార్థించిన ప్రార్థన, వీడు చెప్పినటువంటి మాటలు ఆయన అప్పుడు పరిశుద్ధాత్ముడు అంటాడు, వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళు. 2వ రాజుల 1వ అధ్యాయం. వాళ్ళతో పాటు వాడు వచ్చిన వాడితో వెళ్ళు. అప్పుడు ఏలియా దిగి వెళ్ళి ఆ రాజు చెప్పాల్సిన మాట చెప్పేసి బైబిల్ పరిశీలించండి. ఇక జరుగుతుందో లేదని కూడా ఇంకా అతను ఆజ్ఞాపిస్తే జరిగిపోరంతే. అంటే ప్రార్థనలో కాన్ఫిడెన్స్ కానీ, ఆ ప్రార్థన చేసే విధానం కానీ, ఆ ప్రార్థనలో ఎంత శక్తి కానీ ఆలోచించండి. తండ్రి పాందర మనం ప్రార్థించే విధానంలో ఒకటోది దేవుని విశ్వాసం నడవాలి. మనం విశ్వాసంలో ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. ఓసారి 1 యోహానుకి వెళదాం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మాట ఉందండి. 1 యోహాను రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5:14 అని మాట్లాడుతుంది. 5:14 ఒకసారి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారం మనం ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలోచించినది. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగింది. మన ప్రార్థనలో కూడా మనం విశ్వాసంతో అడిగినప్పుడు ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగింది అది బైబిల్ చెప్తుంది. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగాను మన ఇష్టాన్ని బట్టి కాదు, మన అవసరాన్ని బట్టి కాదు, మన వీలుని బట్టి కాదు, మన ఆలోచన బట్టి కాదు, మనకున్న బాధను బట్టి కాదు, ఆయన చిత్తానుసారంగా ఏది అడిగింది. ప్రార్థనలో ఉన్న శక్తి. అమ్మ మ్యూట్ లో పెట్టండి, ఎవరు మాట్లాడు. ప్రార్థనలో విశ్వాసం, ప్రభా ఆ కృప అనుగ్రహించండి. దేవునికి స్తోత్రం కనుక. బైబిల్ గ్రంథంలో నేను ఒక మాట చదివానండి. తండ్రి మీకు వందనాలు. ఇక్కడ యోహాను భక్తుడు రాస్తూ 2వ అధ్యాయము 12 నుంచి చదివే, లోకాన్ని జయించాలంటే అది విశ్వాసమే, మరియు మరొక విధంగా జయించలేము. లోకాన్ని జయించాలంటే అది మన విశ్వాసమే. ఎలా అంటే రెండో అధ్యాయం యోహాను రాసిన పత్రికలో ఒకసారి 12 నుంచి చూడండి. చిన్న పిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా
మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని ఆ. జయించున్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. ఆ, చూసారా? చిన్నపిల్లలారా, మీరు తండ్రిని మీరు ఎరిగి ఉన్నారు. తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు నిలిచున్నది. మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. క్రైస్తవులు. ఇక్కడ మీరు బైబిల్ గ్రంథం పరిశీలించండి. ఇక్కడ యోహాను భక్తుడు రాస్తున్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం రాశాడు. ఇక్కడ మీరు జయించున్నారు గనక మీకు రాస్తున్నాను. క్రైస్తవులు. అంటే ప్రపంచాన్ని జయించాలంటే మామూలు శారీరకమైన శక్తి, మానసిక తత్తి, సాంత్రిక శక్తి, మాంత్రిక శక్తులు పనిచేయగలరు. దైవ సంబంధన విశ్వాసమే, దైవ సంబంధన వాక్యమే, పరిశుద్ధాత్మ దేవుని సహాయమే. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం ఉంది. ఈ లోకాన్ని జయించాలంటే తప్పకుండా మనకు విశ్వాస ఆత్మ మామూలు స్థాయి కంటే చాలా హై పీక్లు ఉంటాయి. హై పీక్లు ఉంటాయి. చాలా విశ్వాస పరిధి, చాలా పరిమాణం ఎక్కువ ఉండాలి మనకి. దేవుని లోకాన్ని జయించాలంటే చిన్న విషయం కాదు. శరీరాన్ని దేవుని వాక్యానుసారంగా మనం శరీరాన్ని, లోకాన్ని, సాతాన్ని జయించాలంటే మన విశ్వాసం మీరు జయించున్నారు కనుక మీకు రాస్తున్నారు. మీరు ఎరిగి ఉన్నారు కనుక మీకు రాస్తున్నారు. ఇలా ఉన్నారు కనుక మీకు రాస్తున్నారు. వాళ్ళు ఉన్నారట. యోహాను రాసిన పత్రికలో భక్తుడు రాస్తూ మీరు ఇలా ఉన్నారు కనుక రాస్తారు. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాస్తున్నారు. మీరు లోకాన్ని జయించారు. యవనస్తులారా, మీరు దుష్టిని జయించారు కనుక మీకు నేను రాస్తున్నాను. జయించడం అంటే ఎలా జయించారు? విశ్వాసం అంటే బైబిల్ గమనం దేవుని ఉంది. ప్రపంచాన్ని జయించాలంటే విశ్వాసం ద్వారా. లోకాన్ని జయించే శక్తి మనకు కావాలంటే విశ్వాసం ద్వారానే. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసం అనేది సాధారణ విశ్వాసం కాదు, చాలా అద్భుతమైన విశ్వాసం. మన విశ్వాసం చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో మంచిదా, లోకాన్ని జయించే విశ్వాసాన్ని, శరీరాన్ని జయించే విశ్వాసాన్ని, నా మనసును జయించే విశ్వాసాన్ని, నా సొంత నీతిని జయించే విశ్వాసాన్ని, నా స్వబుద్ధిని జయించే విశ్వాసాన్ని, అయ్యా నాకు నా జీవితంలో దైవిక విశ్వాసం నాకు దయచేయనైనా. నా ఆలోచన పట్టి కొన్నిసార్లు పెడతాం, నా ఆలోచన తప్పవచ్చు కనుక నా ఆలోచన జయించే శక్తి నాకు ఇవ్వండి. నా మనసును జయించే శక్తి, విశ్వాసం నాకు ఇవ్వండి. నేను లోకాన్ని జయించే విశ్వాసం నాకు ఇవ్వండి. అపవాదిని జయించే విశ్వాసం నాకు ఇవ్వండి. ప్రభు, విశ్వాస పరిధిలోని ఈ దైవిక శక్తి మనం ప్రార్థించాలి. మన ప్రార్థన. ఎందుకంటే లోకాన్ని నువ్వు దేనితోనూ, కత్తులతోనూ, కటాలతోనూ, ఆయుధాలతోనూ, లోక వాటితో జయించలేవు. విశ్వాసంతోనే లోకాన్ని ముందు జయించే శక్తికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ అని చెప్పింది, ప్రభా నా విశ్వాసాన్ని ఆ స్థాయికి పెంచండి ప్రభా. నేను చాలా విషయాలు అవిశ్వాస పడిపోయి, దిగులు పడిపోయి, బెంగ పడిపోయి, కుమిలిపోతున్నాను. కొన్నిసార్లు ప్రతి చిన్నదానికి, కాందానికి, అయినదానికి కృంగుదల అయిపోతున్నాను. అయ్యా నాకు విశ్వాసం చాలట్లేదు. నాకు విశ్వాస ఆత్మనివ్వండి, విశ్వాస అభిషేకం ఇవ్వండి, విశ్వాస వరాన్ని నాకు ఇవ్వండి ప్రభా. నన్ను విశ్వాసం, నీకు ఇష్టమైన విశ్వాసం, మిమ్మల్ని సంతోషపెట్టే విశ్వాసాన్ని ప్రభా నాకు దయచేయండి. నా శరీరాన్ని నేనే చేయించలేకపోతున్నాను, నా నిద్ర నేనే చేయించలేకపోతున్నాను, నా పాపాన్ని నేనే చేయించలేకపోతున్నాను కనుక నాకు విశ్వాసం దయచేయండి. విశ్వాస ఆత్మను కలిగి మీరు జయించున్నారు కనుక మీకు వస్తుంది. ప్రపంచాన్ని, లోకాన్ని లేక జయించాలంటే విశ్వాసంతో జయించాలి. లోకాన్ని జయించే విశ్వాసం నాకు మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపాన్ని, అందుకే మీరు పాపంతో రక్తము కారునంతగా మీరు ఇంకా పోరాడట్లేదు అని బైబిల్ గ్రంథం. కనుక దేవా నాకు అట్లాంటి విశ్వాసాన్ని దయచేయమని తండ్రి పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. ఆఖరిగా ఒక మాట నుంచి చెప్పి ముగిస్తాను. తర్వాత ఇష్టమైతే దానికంటే చెప్తాను. హెబ్రోలు రాసిన పత్రిక, హెబ్రోలకు రాసిన 10వ అధ్యాయం 37-38. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, ఆ, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును.
కానీ అతడు వెనుక తీసిన వల్ల అతని యందున ఆత్మకు సంతోషం ఉండదు. బైబిల్ గ్రంథంలో ఉంది, వాక్ బై ఫెయిత్, ప్రే బై ఫెయిత్. బైబిల్ గ్రంథంలో ఉంది, లోకాన్ని జయించాలంటే విశ్వాసం ఉంది. ఓవర్కమ్ ద వరల్డ్ బై ఫెయిత్. 4వది బైబిల్ చెప్తుంది, మనం ఈ జీవించడమే విశ్వాసం జీవించాలి. అది నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆ విశ్వాసము తారాస్థాయికి, అది మామూలు విశ్వాసం కాదు. నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవించాడు. అంటే ఆలోచించండి, అతని ఊపిరి, అతని ఆహారం, అతని సమస్త నీళ్లు విశ్వాసమే. నీతిమంతుడు విశ్వాసం అంటే ఎంత స్థాయికి నేను ఆత్మీయంగా చెప్తాను. దేవుని స్తోత్రం. విశ్వాసం మూలంగానే అతడు జీవించాడు. అంటే మనిషిని జీవించి చేసే విశ్వాసం అంటే ఇంత జన విశ్వాసం. అది నీతిమంతుడు అతడు వెనుక తీసినలా అతని ఆత్మ యందు నాకు సంతోషం, అతని యందు ఆత్మకు సంతోషం. చాలా శక్తివంతమైన మాట. క్రైస్తవుడు అతని యందు ఆత్మకు సంతోషం. ఇంకా మనం విశ్వాసం ఎక్కడ వెనక్కి తీసినా మన దేవుని దృష్టికి విరోధమైన పరిస్థితి అనగా అతని ఆత్మకు, దేవుని ఆత్మకు మన యందు సంతోషం. నన్ను దైవ దృష్టి యోగ్యంగా విశ్వాసంలో జీవించే జీవితం చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా పాస్టర్ గారు నాకు నేర్పించిన విశ్వాసం చెప్తే టైం అయిపోతుంది, కానీ ఆల్రెడీ నేను ఇప్పుడు దాన్ని నేను తీస్తున్నాను. ప్రభు చిత్తం ఒకసారి జ్ఞాపకం చేస్తాను. కనుక విశ్వాసంలోనే జీవించాలి. ఈ సేవ వేరు. హల్లెలూయా. ఈ సేవ వేరు. బైబిల్ ఉంది, ఫెయిత్ మినిస్ట్రీ అనేది వెరీ పవర్ఫుల్ అండి, వెరీ పవర్ఫుల్. దేవుని తట్టు చూచి, దేవుని ఉద్దేశించి, దేవుని పాదాలు పడు ఆయన ఆనుకునే బతకడం విశ్వాసం. సంఘము మంచి విశ్వాస పాత్రుడి, విశ్వాసంలో జీవించే స్థాయికి మనం వెళ్ళాలి. అది దేవుడు కోరుతాడు. అప్పుడు మన విశ్వాస అభివృద్ధి ప్రార్థన ద్వారా, పరిశుద్ధ ద్వారా, వాక్యానుసారంగా విశ్వాస అభివృద్ధి. అప్పుడు మన విశ్వాసం ఎంత అభివృద్ధి పొంది, విశ్వాస మూలంగా జీవించే అభివృద్ధి అంటే ఎంత విశ్వాసం ఉంది. మన ఊహకే మనకే తక్కువ. అంత విశ్వాసంలో మన అభివృద్ధి పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. దేవా నీకు వందనాలు, నీకు వందనాలు. ఈరోజు తండ్రి పాదాల దగ్గర, దేవా నేను విశ్వాసంలో నడవాలి, విశ్వాసంలో ప్రార్థించాలి. విశ్వాసంతోనే నేను ఈ లోక సంబంధమైన పాపాన్ని, శరీరాన్ని, లోక సంబంధ క్రియలు చేయించాలి, ఈ లోకాన్ని జయించాలి. నేను విశ్వాసంలో జీవించాలి. నాకు ఈ 4 పరిధులు, 4 దైవ సంబంధమైన విషయాలు కూడా నా జీవితానికి అనువర్తింప చేసుకునే కృప నాకు ఇవ్వండి. నేను విశ్వాసంతోనే లోకాన్ని జయించే శక్తిని నాకు ఇవ్వండి. నన్ను తోసివేయకునైనా అన్ని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మన విశ్వాసం అంది చిన్నగా ఉంటే ఇంకా చాలు. మన విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవాలి. దేవుని స్తోత్రం. కనుక నేనైనా మీరైనా తండ్రి పాదాలు పట్టుకొని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఇంకా నాకు విశ్వాసం చాలట్లేదు నాయన, ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా నాకు పిల్లలు కలగట్లేదు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నా భర్త మారట్లేదు. ఇంకా సంవత్సరాలు అయిపోతుంది, నా భార్య మారట్లేదు. సంవత్సరాలు అయిపోతుంది, నా తల్లిదండ్రులు మారట్లేదు. సంవత్సరాలు అయిపోతుంది, మా అక్క చెల్లి అన్నదమ్ములు ఇంకా మారట్లేదు. అయ్యా ఇంకా సంవత్సరాలు, నాకు విశ్వాసం చాలట్లేదని. నాకు విశ్వాసంలో జీవించడానికి విశ్వాస పరిమాణాన్ని పెంచు ప్రభా. నన్ను విశ్వాసం అభివృద్ధి పొందించు నాయన. మీరు అద్భుతం ఎక్కడ విశ్వాసాన్ని వెనుదీయకుండా, నన్ను నీ ఆత్మగా నా వల్ల దాని దుఃఖము కలిగించే పరిస్థితి ఉండకుండా ప్రభు నన్ను విశ్వాసంలో అభివృద్ధి పరచండి ప్రభు. నన్ను విశ్వాసం అభివృద్ధి పరచండి ప్రభా. దేవానికి దేవుని వాక్యానుసారంగా లేకుండా చెప్పింది బైబిల్ అందరూ ప్రతి ఒక్క క్రియ చెప్పడు నీ విశ్వాసాన్ని, నీ విశ్వాసమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చెప్తుంది మన విశ్వాసం వ్యక్తిగత విశ్వాసం, మీకు సామూహిక విశ్వాసం ఉంటుంది అని మళ్ళీ మీకు తర్వాత నేను చెప్తాను రేపు ఎప్పుడైనా. ఆ విశ్వాసం వేరు మీకు అదంతా. కనుక వ్యక్తిగత విశ్వాసం, నీ వ్యక్తిగతమైన స్పిరిచువల్ డెవలప్మెంట్ అంటే ఆత్మీయ అభివృద్ధి విశ్వాసం. విశ్వాసం ఎంత బాగు
చేసుకుంటే నీ ఆత్మీయత అంతా. ఎందుకంటే విశ్వాసానికి ఆత్మకి బాగా సంబంధం. ఆత్మ ఫలాల్లో ఒకటి విశ్వాసం కనుక ఆ ఆత్మ ఫలాలు ఉంటే మన ఆత్మ అభివృద్ధి పొందుకుంటుంది. ఆత్మ ఫలాలు ఫలించే స్థాయికి వచ్చామంటే మీరు ఆత్మీయ స్థితిలో మంచి స్థాయిలో ఉన్నాం. మంచి స్థాయిలో మనం ఉన్నాం. ఆత్మ ఫలాలు మనలో ఫలించే స్థితికి వచ్చామంటే అలాంటి కృప నాకు ఇవ్వండి తండ్రి. ప్రార్థన చేద్దాం. దానికి తగినట్టు మన జీవుల ప్రార్థన, విశ్వాసం, విధేయత, దీనత్వం ఇవన్నీ ఉంటే కానీ అవన్నీ మనకి సరిగా రావు. ఆ స్థాయికి దేవుడు ఆయన ఆశించిన విశ్వాసంలో నడవడానికి, విశ్వాసంలో ప్రార్థన చేయడానికి, విశ్వాసంతోనే లోకాన్ని చేయించడానికి, విశ్వాసంలో జీవించడానికి ఈ 4 దేవుడు తన కృప మనకు అనుగ్రహించినట్లు దేవుడు ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు మన ఇంట్లో దీవించక